హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లా టెల్లర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే క్రిమినల్ కేసులకు సంబంధించి ఒక్కొక్క కేసులో ఒక ముద్దే కాకుండా చాలామంది ముద్దాయిలు ఎక్కడెక్కడి నుండో చాలా దూరం నుండో కోర్టులకి వాయిదాలకు వచ్చి వెళుతూ ఉంటారు. చాలా వ్యయ ప్రయాసాలకు గురవుతూ రోజు నెలకు ఒకసారి నెలకు 2 సార్లు కోర్టు వారు వాయిదా ఇచ్చినప్పుడల్లా క్రిమినల్ కేసుల్లో 10 మంది ముద్దాయిలు 5 మంది ఒకళ్ళకి మించి ఎక్కువ మంది ముద్దాయిలు ఉంటే ఆ ముద్దాయిలకి కొన్ని వెసులుబాటు కల్పిస్తూ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో కొన్ని నిబంధనలు, రూల్స్, ఆర్డర్స్ చేర్చడం జరిగింది. క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది 1990లో వచ్చింది. ఆ రూల్స్ ప్రకారం ఒక కేసులో ఒక ముద్దాయికి మించి ఎక్కువ మంది ముద్దాయిలు ఉంటే చాలా దూరం నుండి వాళ్ళు డైలీ వాయిదాలకు రావటానికి ఇబ్బందిగా ఉంటే వారి అందరి తరపున ఒక ముద్దాయి డైలీ వాయిదాకి వచ్చే విధంగా వెసులుబాటు కల్పిస్తూ ఆ ముద్దాయిలందరి తరపున ఒకతనే వస్తాడు వాయిదాకి కోర్టుకి. ఆ వెసులుబాటు కల్పిస్తూ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో ఒక రూల్ అనేది ఉంది. దాన్ని మీకు ఇప్పుడు కొత్తగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో ఓన్లీ క్రిమినల్ కేసులో మన భారతదేశంలో అందరు ముద్దాయిల తరపున ఒక ముద్దాయి హాజరవడం అనేది ఈ రూల్ అనేది వివరిస్తుంది. ఈ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో ఆ వెసులుబాటును వివరిస్తూ కొన్ని రూల్స్ అనేది పొందుపరచడం జరిగింది చట్టానికి సంబంధించి. ఫస్ట్గా రూల్ 37 ఆఫ్ ద క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ ఆర్డర్స్. ఈ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది 1990లో రావడం జరిగింది. ఈ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో రూల్ 37 అనేది క్రిమినల్ కేసులో చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏ కోర్టులోనైనా సరే క్రిమినల్ కేసుల్లో ఒక్క ముద్దాయి తరపు ఒక కేసులో చాలామంది ముద్దాయిలు పాపం డైలీ నెలకు ఒకసారో 2 సార్లు వాయిదాలకు వచ్చి వెళ్తూ ఉంటారు. ఆ వాయిదాలకి అందరూ వాయిదాకి రావాలంటే అంతమంది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంచేత ఏంటంటే అటువంటి దానికి వెసులుబాటు కల్పిస్తూ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఒక రూల్ అనేది ఫ్రేమ్ చేసి ఆ రూల్ని ఆ ముద్దాయిలకి వెసులుబాటుగా చట్టం తీసుకురావడం జరిగింది. ఆ రూలే రూల్ 37. క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో రూల్ 37 అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ముద్దాయిలు కోర్టులో వాయిదాకి ఎక్కడెక్కడి నుండో లాంగ్ నుండో ఇద్దరు కన్నా మించి ముద్దాయిలు డైలీ వస్తూ ఉంటారు. ఒకళ్ళకి మించి ఎక్కువ ముద్దాయిలు ఉంటేనే ఈ రూల్ 37 అనేది అప్లికేబుల్ అవుతుంది. అప్పుడు ఈ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో రూల్ 37 పిటిషన్ని మీ లాయర్ గారితో చెప్పి, ఎవరైతే మీ కౌన్సిల్ ఉంటారో మీ కేసులో మీ తరపున లాయర్ గారు ఎవరైతే ఉంటారో ఆ లాయర్ గారితో మాట్లాడుకుని, సార్ మేమందరం ప్రతి వాయిదాకి అందరం రావాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది, అందరం రావడం చాలా వ్యయంతో కూడుకుంది, మాకు నెల వాయిదాకి అందరూ రావాలంటే చాలా ఖర్చు అవుతుంది, కావున మాకు ఏదైనా దారి చూపించండి అని మీ కేసు చేసే లాయర్ గారిని అడిగితే ఆయన మీ యొక్క బాధని అలాగే మీ యొక్క ప్రాబ్లంని దృష్టిలో పెట్టుకుని లాయర్ గారు డైలీ హాజరవగల వ్యక్తిని ముద్దాయిని ఒక అతన్ని వాళ్ళందరిలో ఎన్నుకొని ఆ ముద్దాయిని డైలీ వాయిదాలకు వచ్చే విధంగా మిగతా వాళ్ళు రాకుండా ఒక పిటిషన్ అనేది ఫైల్ చేస్తాడు. ఆ పిటిషన్నే రూల్ 37 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అంటారు. ప్రతి కోర్టులోనూ ప్రతి క్రిమినల్ కేసులోనూ ఆ వెసులుబాటు అనేది కంపల్సరీగా ఉంటుంది. ఆ వెసులుబాటుని ఈ యొక్క రూల్ని ఉపయోగించుకొని చట్టాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దాన్ని క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ కల్పించింది క్రిమినల్ కేసుల్లో. అంచేత క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రకారం క్రిమినల్ రూల్స్ ఆఫ్ రూల్ 37 పిటిషన్ అనేది రెడీ చేసి రూల్ 37 పిటిషన్లో ఏమైనా మెన్షన్ చేయాలంటే పిటిషన్ ఫైల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద
పిటిషనర్స్ బార్ అక్యూజ్డ్ అండర్ రూల్ 37 ఆఫ్ ద క్రిమినల్ రూల్స్ ఆఫ్ ద ప్రాక్టీస్ అని పిటిషనర్ రెడీ చేసి, దాంట్లో పలానా కేసులో మేము ఎంతమంది ముద్దాయిలు ఉన్నాం, అంతమంది ముద్దాయిల్లో మేము అందరం డైలీ వాయిదాలకు రావాలంటే మాకు చాలా వ్యయంతో కూడుకుంది, చాలా ఇబ్బందుల్లో కూడుకుంది. అంచేత ఏంటంటే మేము అందరం రాలేకపోతున్నాం సార్ అని చెప్పి దాని కారణాలు, అలాగే మా అందరి తరపున పలానా ముద్దాయి వస్తాడని చెప్పేసి అతని పేరు ఇంక్లూడ్ చేస్తూ రూల్ 37 పిటిషన్ రెడీ చేసి దాని మీద స్టాంపులు అతికిచ్చి కోర్టులో ఏ కోర్టు అయితే ఎక్కడైతే మీ కేసు నడుస్తుందో అదే కోర్టులో మీ లాయర్ గారితో ఆ పిటిషన్ని ఫైల్ చేసుకోవాలి. ఆ పిటిషన్ ఫైల్ చేసుకున్న తర్వాత సదరు జడ్జి గారు ఆ పిటిషన్ని పరిశీలించి ఆ పిటిషన్లో ఉన్నటువంటి విషయాలు ఎంక్వైరీ చేసి ఆయన మొత్తం అంతా రికార్డు వెరిఫై చేసి కేసు సంబంధించి కేసు ఏంటి, ఈ కేసులో నేను ఎలా చేయొచ్చా లేదా, వీళ్ళు అందరి తరపున ఇతను ఒక్కడో రాగలడా లేదా అని ఆయన జడ్జి గారు ఎంక్వైరీ చేసుకుని పిటిషన్ వెరిఫై చేసుకుని ఆయనకి ఇతను రాగలడు, అందరి తరఫున ఇతను వస్తాడు, మనం దాన్ని ఆ పిటిషన్ అలౌ చేయొచ్చు అని జడ్జి గారు భావించినప్పుడు ఆ క్రిమినల్ రూల్ 37 ఆఫ్ ద పిటిషన్ అనే దాన్ని జడ్జి గారు అలౌ చేస్తారు. అలౌ చేసి కండిషన్ మీద కంపల్సరీగా ఏ ముద్దాయి అయితే అందరి తరపున డైలీ వాయిదాలకు వస్తానని పిటిషన్ ఫైల్ చేశారో అతను కంపల్సరీగా తప్పకుండా మానకుండా అబ్సెంట్ అవ్వకుండా అతను మాత్రం కంపల్సరీగా వాయిదాలకు రావాలి. మళ్ళీ జడ్జి గారు ఎప్పటి వరకు అయితే ఆ పిటిషన్ ఫోర్స్లో ఉంచుతారో అప్పటి వరకు అదే ముద్దాయి కంపల్సరీగా వాయిదాలకు రావాలి. ఇన్ కేసు ఏదైనా అవసరమైనప్పుడు మాత్రమే జడ్జి గారు ఆ పిటిషన్ని క్లోజ్ చేసే అధికారం ఉంటుంది. అప్పుడు అందరూ రావాల్సి ఉంటుంది. అప్పుడు దానికి ఫర్దర్ స్టెప్ అనేది జడ్జి గారు తీసుకుంటారు. అప్పటి వరకు మీరు రూల్ 37 పిటిషన్ ఫైల్ చేసుకుని అందరు ముద్దాయిల తరపున ఒక ముద్దాయి డైలీ వాయిదాలకు రావచ్చు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. దానికి సంబంధించి మీ ప్లేడర్ గారు ఏ ప్లేడర్ గారు అయితే రూల్ 37 పిటిషన్ ఫైల్ చేస్తారో ఆ ప్లేడర్ గారు కొంత నామినల్ ఫీజు తీసుకుంటారు. అది తీసుకుని రూల్ 37 వేస్తారు. ఆ రూల్ 37 మూలాన అందరూ రావాల్సిన అవసరం ఉండదు, ఒకళ్ళే వస్తారు మీరు వాయిదాకి. అలా వెసులుబాటు కల్పిస్తూ క్రిమినల్ కేసుల్లో రూల్ 37 అనేది ఉంది. చాలామందికి నాకు తెలిసి రూల్ 37 పిటిషన్ గురించి తెలియకపోవచ్చు జూనియర్ అడ్వకేట్స్కి. కావున ఈ వీడియో చూసి ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో, ఇది చాలా ఉపయోగపడుతుంది. కావున ఫ్రెండ్స్ రూల్ 37 పిటిషన్ కంపల్సరీగా ఒకరికన్నా ఎక్కువ మంది ముద్దాయిలు ఉంటే కంపల్సరీగా ఫైల్ చేసుకోవచ్చు. అందరి తరఫున ఒకే ముద్దాయి వస్తాడు. ఎంతమంది ముద్దాయిలు ఉన్నా వాళ్ళందరి తరఫున ఒక అతనే రావటాన్ని రూల్ 37 పిటిషన్ అనేది తెలియపరుస్తుంది. ఆ రూల్ 37 పిటిషన్ వేసుకుంటే అందరి తరఫున ఒక ముద్దాయి వస్తాకి కోర్టు పర్మిషన్ ఇస్తుంది ఫ్రెండ్. సో ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టి ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీకు కామెంట్స్ రూపంలో తెలియపరిస్తే నేను వాటిని మీకు సమాధానం కామెంట్స్ రూపంలోనే తెలియపరుస్తాను. సో ఫ్రెండ్స్ నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి నాకు మీ సపోర్ట్ చేయగలరని కోరుకుంటూ ఎంతటితో చాలా సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.